హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. గైస్, ఈ రోజు అయితే మీ ముందుకి ఒక ప్రీమియం లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చాను. ఇది అపార్ట్మెంట్స్ అండి. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి క్యాండియర్ క్రెసెంట్ అనమాట. ఇందులో మనకి కొన్ని ఇన్వెస్టర్ అండ్ బిల్డర్ యూనిట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. పొజిషన్ మనకి జస్ట్ 3 monthsలో అయితే ఇచ్చేస్తారనమాట. ఇంటీరియర్స్కి ఇచ్చేస్తారు. మనం ఫ్లాట్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ అనేవి మనం చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి పిల్లలకి స్కూల్స్ కావచ్చు, లేదంటే హెల్త్ కేర్ రిలేటెడ్ హాస్పిటల్స్ కావచ్చు, లేదంటే మన వర్క్ ప్లేస్ ఫ్రమ్ అవర్ హోమ్ అనమాట. సో వాటి గురించి డెఫినెట్గా మనమైతే ఇప్పుడు వీడియోలో మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 5.5 acresలో ఉంటుంది విత్ 5 towers అనమాట. టోటల్గా 50 floors అయితే ఉంటుంది. ఈచ్ టవర్కి కూడా మీకు 70 feet అయితే గ్యాప్ ఉంటుందండి. సో క్లబ్ హౌస్ వచ్చేసి మీకు 8 floors ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయండి. మీరు డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. సో ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ప్రాజెక్ట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే, మీకు టవర్కి 5 flats ఉంటాయి. అన్నీ కూడా కార్నరే ఉంటాయి. ప్రతి ఒక్క ఫ్లాట్ కూడా మీకు ప్రీమియం ఫ్లాటే ఉంటుందండి. సో మనకి స్టార్టింగ్ సైజ్ వచ్చేసి మీకు 1,333 నుండి 2,565 వరకు కూడా ఉంటాయి అనమాట. సో ఆ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. సో అగైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే, ఇది ఎగ్జాక్ట్గా గచ్చిబౌలికి డిఎల్ఎఫ్కి జస్ట్ 5 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. రిమైనింగ్ లైక్ ఇన్ఫోసిస్ కావచ్చు, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు 6 to 10 kilometers లోపే ఉంటాయి. ఒక 15 minutesలో మీరు రీచ్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీకు 2 signals ఉంటాయండి మీరు ఐటీ హబ్కి రీచ్ అవ్వాలి అంటే. సో ట్రాఫిక్ కూడా అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇది మీకు గచ్చిబౌలి డిఎల్ఎఫ్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ ఫేసింగే వస్తుంది అనమాట ఈ ప్రాజెక్ట్. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ హబ్స్ ఏమున్నాయి నియర్ బై. ఒకటి మనకి జస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ వచ్చేసి మీకు శాంటా మేరీ స్కూల్ ఉంటుంది. ఈ కాంపౌండ్ ఆ కాంపౌండ్ ఆనుకునే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చేసి మీకు 1.5 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ రిలేటెడ్ చూసుకుంటే మీకు హాస్పిటల్స్ కూడా చాలా నియర్ బై ఉన్నాయండి. అందులో జస్ట్ 1.5 kilometersలోనే మీకు సెంట్రల్ సిటిజన్ హాస్పిటల్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ కాంటినెంట్ హాస్పిటల్ కావచ్చు, కిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే జస్ట్ 5 to 10 minutesలో రీచ్ అయిపోవచ్చు. మనమైతే ఇప్పుడు ఫస్ట్ మోడల్ ఫ్లాట్లో ఉన్నామండి. మోడల్ ఫ్లాట్ నేను ఒకసారి చూపిస్తాను మీకు. అండ్ సైజ్ కూడా అదంతా కూడా నేను మెన్షన్ చేస్తాను. మనమైతే ఇప్పుడు వెళ్ళేసి ఒకసారి ఫ్లాట్ చూద్దాం. అండ్ కారిడార్ సైజ్ ఇవంతా కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో వితౌట్ గెటింగ్ ఇట్ మనం వెళ్ళి చూద్దాము. బట్ బిఫోర్ దట్, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే యూ గైస్ కెన్ కాంటాక్ట్ us. ఇది మీకు ఎలివేషన్ అనమాట. ఎగ్జాక్ట్గా ఇది వచ్చేసి గచ్చిబౌలి డిఎల్ఎఫ్ రోడ్. మీరు ఇక్కడ చూసుకుంటే శాంటా మేరీ స్కూల్ ఉంది, దాని పక్కనే క్యాండియర్ క్రెసెంట్ ఉంటుంది. ఇది బాల్కనీ నుండి వ్యూ అనమాట. సో అంటే మీకు ఒక బెడ్రూమ్కి బాల్కనీ విత్ వాష్రూమ్ వస్తుంది. సో ఆ బాల్కనీలో నుండి మీకు ఇలా కనిపిస్తుంది. ప్రతి ఫ్లాట్ కూడా మీకు కార్నరే ఉంటుందండి. ఫ్లోర్కి వచ్చేసి 5 ఉంటాయి కాబట్టి ఒకటి మాత్రమే కార్నర్ ఉండదు. ఇప్పుడు నేను మీకు మోడల్ ఫ్లాట్ చూపిస్తున్నాను. ఇది 1958 SFTలో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ కంప్లీట్ ఇంటీరియర్స్తో ఉంది. సో ఈ ఫ్లాట్ అనేది కంప్లీట్గా చూడండి, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఇంటీరియర్స్ చేయించుకుంటే ఫ్లాట్ ఎలా ఉంటుంది అనేసి, అంటే ఈ ఫ్లోర్ ప్లాన్ తోటి. ఫర్దర్గా ప్రాజెక్ట్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ని ఒకసారి చెక్ చేయండి. నేను ఎంటైర్ ఫ్లాట్ అంతా కూడా చూపించాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లొకేషన్ హైలైట్స్ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.